హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం లాంగ్ రోడ్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఈ ఆర్క్ తర్వాత రాబోయేది వాటర్ 7 ఆర్క్. అండ్ వాటర్ 7 ఆర్క్ లో ఇది 4th పార్ట్ అన్నమాట. సో నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే నా మీ కల్లోకి వస్తుంది అనమాట. సో లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందంటే, ఐస్బర్గ్ అసాసినేషన్ కి గురయ్యాడు అని చెప్పి తనకు ఎలా ఉందో చూడడానికి లూఫీ అండ్ నామి తన దగ్గరికి బయలుదేరతారు. కానీ వెళ్లే దారిలో ఫ్రాంకీ వీళ్ళకి కనిపిస్తాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ ని అండ్ ఫ్రాంకీ హౌస్ ని స్ట్రా హ్యాట్స్ డిస్ట్రాయ్ చేశారు అని తన ఫ్యామిలీ దగ్గర నుండి తెలుసుకున్న ఫ్రాంకీ లూఫీ మీద చాలా కోపంగా ఉంటాడు. అట్ ది సేమ్ టైం లూఫీ కూడా ఉసోప్ ని కొట్టి తన దగ్గర డబ్బులు లాక్కున్నందుకు ఫ్రాంకీ మీద కూడా చాలా కోపంగా ఉంటాడు. సో వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ గెలెలా కంపెనీ షిప్ యార్డ్ లోకి ఎంటర్ అయ్యి గట్టిగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల అక్కడ ఉన్నవన్నీ డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి. సో వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉన్న టైంలో గెలెలా కంపెనీకి సంబంధించిన వాళ్ళు వచ్చి సడన్ గా లూఫీ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఐస్బర్గ్ తనని అసాసినేషన్ చేయడానికి ట్రై చేసినప్పుడు నీకో రాబిన్ ని చూసుంటాడు. నీకో రాబిన్ ని తీసుకొచ్చింది స్ట్రా హ్యాట్సే కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్లాన్ లో భాగమే ఉన్నారేమో అని గెలెలా కంపెనీ వాళ్ళు లూఫీ వాళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీ అవుతారు. వీళ్ళ మధ్యలో కూడా ఫైట్ జరుగుతుంది. కానీ ఫ్రాంకీ మధ్యలో ఇంటర్ఫియర్ అవడం వల్ల లూఫీ అయితే తప్పించుకుంటాడు. అండ్ ఆ తర్వాత స్ట్రైట్ గా ఐస్బర్గ్ దగ్గరికి వెళ్తాడు. తను నిజంగా రాబిన్ ని చూసాడా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. తను వెళ్ళి మాట్లాడితే నిజంగానే రాబిన్ వచ్చిందని ఐస్బర్గ్ చెప్తాడు. ఆ మ్యాటర్ ని లూఫీ నమ్మలేకపోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు రాబిన్ ని వెతుక్కుంటూ సాంజీ అండ్ చాపర్ వాటర్ 7 కంట్రీ మొత్తం వెతుకుతూ ఉంటారు. సో వాళ్ళు వెతుకుతూ ఉంటే ఈవినింగ్ టైంలో రాబిన్ వాళ్ళకి కనిపిస్తుంది. సాంజీ తనను చూడగానే వాళ్ళు తన కోసం ఎంతగా వెతుకుతున్నారో చెప్పి వాళ్ళతో పాటు తిరిగి రమ్మని అడుగుతాడు. కానీ రాబిన్ ఇప్పటి వరకు వాళ్ళు తనని బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ చెప్పి తనతో పాటు ఉంటే వాళ్ళు ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆ రోజు నైట్ తర్వాత తనకి స్ట్రా హ్యాట్స్ కి కనిపించదు అని చెప్తుంది. సాంజీ అండ్ చాపర్ రాబిన్ చెప్పింది విని షాక్ అయిపోతారు. వాళ్ళు ఎంత ఆపడానికి ట్రై చేసినా రాబిన్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో సాంజీ చాపర్ ని లూఫీ వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళకి రాబిన్ చెప్పిందంతా చెప్పమని చెప్తాడు. అండ్ తను మిగతా వాళ్ళందరినీ మళ్ళీ కలుస్తానని చెప్పి దేని గురించో వెతకడానికి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో మొత్తానికైతే చాపర్ లూఫీ వాళ్ళని వెతికి పట్టుకొని రాబిన్ చెప్పింది పూసగుచ్చినట్టు చెప్తాడు. ఆల్రెడీ ఉసోప్ క్రూలో నుండి వెళ్ళిపోయాడని లూఫీ బాధపడుతూ ఉన్న టైంలో రాబిన్ కూడా ఇలా చెప్పడం అండ్ తనే ఐస్బర్గ్ మీద అసాసినేషన్ చేయడానికి ట్రై చేసినట్టు చెప్పడం లూఫీ నమ్మలేకపోతాడు. కానీ జోరో మనం దేన్ని గుడ్డిగా నమ్మడానికి లేదు, మనం ఒక డెసిషన్ కి రావాలి అని వాళ్ళ మధ్యలో ఒక చిన్న మీటింగ్ పెడతాడనమాట. ఇక్కడ నుండే ఈ కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి భారీ ట్విస్ట్లు ఉంటాయన్నమాట. సో రెడీ అయిపోండి. రాబిన్ ఏమో సాంజీ వాళ్ళతో ఈ రోజు నైట్ తర్వాత నుండి నేను మిమ్మల్ని కలవలేను అని చెప్పుంటుంది. దీన్ని బట్టి జోరో తను ఈ రోజు నైట్ నుండి కలవలేను అని చెప్పిందంటే ఖచ్చితంగా ఈ రోజు నైట్ ఏదో చేయబోతోంది. వాటర్ 7 లో ఐస్బర్గ్ ని చంపడానికి ట్రై చేస్తే ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనకు తెలుసు. నాకు తెలిసి ఈ రోజు నైట్ రాబిన్ వాళ్ళు ఖచ్చితంగా ఐస్బర్గ్ ని పూర్తిగా చంపడానికి ట్రై చేస్తారు. రాబిన్ మనకు చెప్పిన దాని ప్రకారం మనం గనక ఐస్బర్గ్ ని సేవ్ చేయడానికి వెళ్ళినా అక్కడ మనల్ని ఎవరైనా చూస్తే ఒకవేళ ఐస్బర్గ్ ని చంపేస్తే ఆ క్రైమ్ ని మన మీద తోస్తారు. నాకు తెలిసి ఇది ఒక ట్రాప్ లా ఉంది. రాబిన్ మనల్ని ఇరికించడానికి ట్రై చేస్తుంది అని జోరో చెప్తాడు. నామి అది విని నువ్వు నిజంగానే రాబిన్ చెడ్డదే అన్నట్టు మాట్లాడుతున్నావు జోరో అని అంటే దానికి జోరో నేను జస్ట్ పాసిబిలిటీస్ చెప్తున్నాను అంతే. రాబిన్ చెడ్డదా లేదా మంచిదా అనే డెసిషన్ కి నేను ఇంకా రాలేదు. ఈ సిచ్యువేషన్ లో మనం రెండు దారులను చూస్ చేసుకోగలం. ఒకటి ఐస్బర్గ్ ని సేవ్ చేయడానికి అక్కడికి వెళ్ళడం, లేదా అక్కడికి వెళ్లకుండా ఉండడం. ఏదో ఒక్కటే చూస్ చేసుకోవాలి అని చెప్తే లూఫీ ఖచ్చితంగా వెళ్దామని చెప్తాడు. నామికి ఇంకా నమ్మకం ఉంటుంది కాబట్టి తను జోరో వాళ్ళతో చెప్తుంది. సాంజీ ఒక మాస్క్ మ్యాన్ ని రాబిన్ తో పాటు చూశాడని చెప్పాడు కదా, తను కలిసినప్పటి నుంచే రాబిన్ ఇలా బిహేవ్ చేస్తుంది. సో ఆ మాస్క్ మ్యానే దీనికి రీజన్ అయి ఉండొచ్చు అని నామి అంటే దానికి లూఫీ ఈ ట్రిప్ లో మనకున్న గోల్ ఒకటి, అది రాబిన్ ని మనం పట్టుకోవడం. మనం రాబిన్ ని పట్టుకోగలిగితేనే రాబిన్ గురించి అసలు నిజం మనకు తెలుస్తుంది. సో ఇక్కడ టైం వేస్ట్ చేయడం మానేసి రాబిన్ ని పట్టుకుందాం పదండి అని లూఫీ వాళ్ళు బయలుదేరతారు. ఇంకో పక్క ఉసోప్ ఏమో తన దగ్గర మిగిలిన చిల్లర డబ్బులతో ఒక వర్క్ షాప్ దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి కొన్ని రోప్స్ అండ్ వుడ్, నెయిల్స్ అండ్ కొన్ని మెటీరియల్ కావాలని అడుగుతాడు. కానీ ఆ షాప్ కీపర్ తను ఇచ్చిన డబ్బులకి ఏమీ రాదు అండ్ క్లోజింగ్ టైం కూడా వచ్చేసింది, సో క్లోజ్ చేసేస్తాను అని చెప్తాడు. దానికి ఉసోప్ ఒకవేళ డబ్బులు సరిపోకపోతే తన దగ్గర వేరే మెటీరియల్ ఉంది, అది ట్రేడ్ చేసి షిప్ కు కావాల్సిన మెటీరియల్ తీసుకెళ్దామని అనుకుంటాడు. పాపం ఆ షాప్ కీపర్ ఉసోప్ పొట్టలో నుండి సౌండ్స్ వింటాడు. తన దగ్గర డబ్బులుండి తను ఫుడ్ తినకుండా షిప్ మెటీరియల్ కొనడానికి ట్రై చేస్తున్నాడంటే తనకి ఎంత అవసరం ఉందో ఏమో అని చెప్పి ఆ షాప్ కీపర్ తనకి తన దగ్గర ఉన్న డబ్బులు సరిపోయేటట్టు కొన్ని మెటీరియల్స్ ఇచ్చి పంపిస్తాడు. ఆ మెటీరియల్ అంతా తీసుకొని పోవడానికి ఉసోప్ తో పాటు ఎవరైనా ఉన్నారా అని ఆ షాప్ కీపర్ అడుగుతాడు. ఉసోప్ ఎవరు లేరు అని చెప్పి ఆ మెటీరియల్ తీసుకొని పోవడానికి ట్రై చేస్తాడు. కాస్త ముందుకెళ్లి ఆ మెటీరియల్ మొత్తం పడేసుకుంటాడు. ఆ షాప్ కీపర్ ఉసోప్ సిచ్యువేషన్ చూసి తనని వెనక్కి పిలిచి తనకి ఫుడ్ పెట్టి పంపించి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాడు. ఉసోప్ ఆ మెటీరియల్ మొత్తాన్ని తీసుకొని గోయింగ్ మేరీ షిప్ దగ్గరికి వెళ్లి ఫుడ్ తినేసి ఆ విండ్ చాలా ఫాస్ట్ గా రావడం గమనించి ఇక్కడ వాటర్ లెవెల్ నిజంగానే పైకి పెరుగుతుంది, కానీ మనకేం ప్రాబ్లం లేదు, మనం గాల్లోకి ఎగిరాం గుర్తుందా అని గోయింగ్ మేరీ షిప్ తో అంటాడు. సో ఉసోప్ ఏమో ఇంకా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
చెప్తాడనమాట గోయింగ్ మేరీని రిపేర్ చేస్తే అది నిజంగానే పని చేస్తుంది అని. కట్ చేస్తే ఇంకోవైపు బ్లూనో బార్ లో అప్పటిదాకా ఊరికే కూర్చొని ఉన్న ఫ్రాంకీ తనకి బార్ లో బోర్ కొడుతుంది అని చెప్పి నాకు ఏదో ఒకటి చేయాలని ఉంది అని చెప్పి కోపంగా బార్ లో నుండి బయటకు వచ్చేస్తాడు. అండ్ ఇంకో పక్క నైట్ స్టామ్ ఉంది కాబట్టి ఆ స్టామ్ ని యూజ్ చేసుకుని ఐస్బర్గ్ ని చంపడానికి ట్రై చేయొచ్చు అని పాలీ అండ్ గెలెలా కంపెనీలో స్ట్రాంగెస్ట్ ఫైటర్స్ అందరూ ఐస్బర్గ్ రూమ్ ముందరే కాపలాగా కూర్చుంటారు. ఓన్లీ వాళ్ళు మాత్రమే కాదు, హెడ్ క్వార్టర్స్ దగ్గర గెలెలా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్క షిప్ రైట్ సుత్తో బ్లేడో లేదా ఏదో ఒక టూల్ ని తీసుకొని హెడ్ క్వార్టర్స్ చుట్టూరా లోపల ప్రతి ఒక్క వాల్ దగ్గర కాపలాగా నిల్చుంటారు. వాళ్ళకి ఐస్బర్గ్ అంటే అంత ఇష్టం అనమాట. ఐస్బర్గ్ బెడ్రూమ్ లో ఏమో తనతో పాటు ఖలీఫా ఉంటుంది. ఐస్బర్గ్ ఖలీఫాతో మీరు నా కోసం ఇంత సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు అని అంటే దానికి ఖలీఫా ఇది మేమెవరూ ఆలోచించి చేసింది కాదు. ఈ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క షిప్ రైట్ నిన్ను సేవ్ చేసుకోవడానికి వాళ్ళంతటి వాళ్ళే ఇక్కడికి వచ్చారు. అండ్ నాకు ఇంకో డౌట్ ఉంది, మీ బెడ్రూమ్ లో ఎప్పటి నుంచో నీకో రాబిన్ బౌంటీ పోస్ట్ ఉంది, ఎందుకు దాన్ని అలా పెట్టుకున్నారో అని అడిగితే దానికి ఐస్బర్గ్ నీకు దాని గురించి తెలియకపోవడమే మంచిది, తను ఒక డెవిల్ అని అంటాడు. సో గెలెలా కంపెనీ హెడ్ క్వార్టర్స్ దగ్గర హై సెక్యూరిటీ ఉంటే లూఫీ వల్ల ఆ హెడ్ క్వార్టర్స్ కి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు మీద నుండి కాపు కాస్తూ రాబిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఫ్రాంకీ ఏమో లూఫీ తనతో ఫైట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. కానీ లూఫీ అలా రాకపోవడంతో ఫ్రాంకీ చాలా సీరియస్ అవుతాడు. సో తనే లూఫీ దగ్గరికి వెళ్దాము అనుకుంటున్న టైంలో ఫ్రాంకీ ఫ్యామిలీకి చెందిన మిగతా మెంబర్స్ ఫ్రాంకీ దగ్గరికి వచ్చి ఉసోప్ ఒక్కడే గోయింగ్ మేరీ షిప్ ని పెన్నున్సులా దగ్గర రిపేర్ చేస్తున్నాడనే విషయం ఫ్రాంకీకి చెప్తారు. సో ఫ్రాంకీ ఉసోప్ ని యూజ్ చేసి లూఫీ వాళ్ళని తన దగ్గరకు వచ్చేలా చేసుకోవచ్చు అని ఉసోప్ దగ్గరికి బయలుదేరతారు. ఇంకో పక్క గెలెలా హెడ్ క్వార్టర్స్ దగ్గర ఐస్బర్గ్ ఖలీఫాని కాసేపు బయటికి వెళ్ళమని చెప్పి పాలిని తనతో పాటు ప్రైవేట్ గా మాట్లాడడానికి తనని లోపలికి పిలవమని చెప్తాడు. అండ్ డోర్ బయట ఉన్న మిగతా షిప్ రైట్స్ కూడా వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి డోర్ కి దూరంగా నిలబడతారు. సో ఐస్బర్గ్ పాలిని పిలిచి తనకు ఒక మిషన్ అప్పచెప్తాడు. అందులో చాలా డేంజర్ ఉంటుంది కాబట్టి అది నువ్వు చేయగలుగుతావా అని అడిగితే దానికి పాలి నువ్వు నన్ను అంత పొలైట్ గా అడగాల్సిన అవసరం లేదు, ఈ విషయాన్ని నాకు వదిలేయనంటే ఐస్బర్గ్ తనకి జాగ్రత్త చెప్పి బయటకు పంపిస్తాడు. పాలి బయటికి వెళ్ళిన తర్వాత తనకి చిన్న పని పడింది, సో తన అక్కడి నుండి వెళ్తున్నాను అని చెప్పి మిగతా వాళ్ళని డోర్ దగ్గరే కాపలా కాయమని చెప్తాడు. ఆ తర్వాత పాలి హెడ్ క్వార్టర్స్ లోనే ఒక రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తనకి ఒక హిడెన్ సేఫ్ కనిపిస్తుంది అండ్ దానికి కావాల్సిన కాంబినేషన్ ఐస్బర్గ్ పాలికి చెప్పుంటాడు. సో ఇది ఇలా ఉంటే ఇంకో పక్క రాబిన్ తో పాటు ఇంకో మాస్క్ మ్యాన్ సిగ్నల్ స్టార్ట్ అయితే వాళ్ళ ప్లాన్ ని ప్రొసీడ్ చేయడానికి రెడీగా ఉంటారు. సో వీళ్ళు వెయిట్ చేస్తూ ఉన్న టైంలో హెడ్ క్వార్టర్స్ బయట ఒక ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. సో ఆ ఎక్స్ప్లోజన్ ని చూసి రాబిన్ అండ్ తనతో పాటు ఉన్న వాళ్ళు డిసైడ్ అవుతారు ఇదే సిగ్నల్స్ ప్లాన్ స్టార్ట్ చేద్దాము అని. సో ఆ ఎక్స్ప్లోజన్ వినగానే పాలి ఐస్బర్గ్ రూమ్ ముందర కాపలాగా వస్తున్న వాళ్ళు అండ్ స్ట్రా హెడ్స్ కూడా అలర్ట్ అయిపోతారు ఏదో జరగబోతోంది అని. లూలు అండ్ టైల్ స్టోన్ అయితే ఆ ఎక్స్ప్లోజన్ ఏంటో చూడడానికి అక్కడ నుండి ఫాస్ట్ గా వెళ్లిపోతారు. సో ఐస్బర్గ్ డోర్ ముందర లూసీ అండ్ కాకు మాత్రమే ఉంటారు. అండ్ ఇంకో పక్క ఈ ప్లాన్ లో ఉన్నది రాబిన్ అండ్ తనతో పాటు ఇంకొకరు మాత్రమే కాదు, వీళ్ళే కాకుండా ఇంకొకరు కూడా హెడ్ క్వార్టర్స్ లో ఎంటర్ అవుతారు. తనకు వుడెన్ మాస్క్ తో ఒక విప్ ని యూజ్ చేస్తూ ఉంటాడనమాట. కట్ చేస్తే జోరో, నామి అండ్ చాపర్ ఉండే చోట అప్పటిదాకా అక్కడే ఉన్న లూఫీ ఆ ఎక్స్ప్లోజన్ వినగానే ఎవరికి చెప్పకుండా అక్కడ నుండి మాయమైపోయి ఉంటాడు. మనోళ్ళు అది చూసి వీడెక్కడికి వెళ్ళారా అయ్యా అని చెప్పి భయపడి చేస్తారు. కట్ చేస్తే పాలి ఇంకోవైపు ఐస్బర్గ్ చెప్పినట్టుగానే ఒక వస్తువుని సేఫ్ లో నుండి బయటికి తీస్తాడు. అది చూడ్డానికి ఒక పేపర్ రోల్ లా ఉంటుంది. అది తను బయటికి తీయగానే బుల్ మాస్క్ తో ఒకడు అండ్ స్కల్ మాస్క్ తో ఇంకొకడు పాలి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్నది వాళ్ళకి ఇచ్చేయమని అడుగుతారు. ఇంకో పక్క రాబిన్ వాళ్ళు హెడ్ క్వార్టర్స్ లోకి ఎంటర్ అవుదామని ట్రై చేస్తే వాళ్ళని షిప్ రైట్స్ చుట్టుముట్టేసి ఉంటారు. అప్పుడు రాబిన్ తో పాటు బేర్ మాస్క్ వేసుకుని ఉండేవాడు తన పవర్స్ తో ఒక డోర్ లా మారి ఏ వాల్ గుండా అయినా ట్రావెల్ చేయగలుగుతాడు కాబట్టి వాళ్ళు హెడ్ క్వార్టర్స్ లోపలికి ఈజీగా ఎంటర్ అయిపోతారు. ఇంకో పక్క వుడెన్ మాస్క్ తో విప్ ని యూజ్ చేసేవాడు హెడ్ క్వార్టర్స్ బయట కాపలా కాస్తున్న ప్రతి ఒక్కరిని చాలా ఈజీగా అటాక్ చేసి ఇంజూర్ చేస్తాడు. బయట ఉన్న వాళ్ళందరినీ వీడొక్కడే మేనేజ్ చేసేస్తూ ఉంటాడనమాట. ఇంకో పక్క పాలి బుల్ మాస్క్ అండ్ స్కల్ మాస్క్ వేసుకుని ఉండే వాళ్ళని ఇంతకీ మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే వాళ్ళు పాలితో మేం డార్క్నెస్ నుండి వచ్చాం, మేం జస్టిస్ ని రిప్రజెంట్ చేస్తున్నామని చెప్తారు. ఇక్కడ జస్టిస్ ని రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరు, మరీన్స్. సో వీళ్ళు వరల్డ్ గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. సో ఆ మాస్క్ వేసుకున్న వాళ్ళలో ఒకడు వాళ్ళు CP9 కి చెందిన వాళ్ళు అని చెప్తారు. యాక్చువల్లీ ఈ మాస్క్ మెన్ వచ్చిన దారిలో చాలా మంది షిప్ రైట్స్ కాపలా కాస్తూ ఉండుంటారు. కానీ ఈ సైఫర్ పోల్ వాళ్ళలో ప్రతి ఒక్కరిని చంపేసి ఉంటారు. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. వాళ్ళు పాలీని తన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చేయమని అడుగుతారు. అండ్ పాలీకి సైఫర్ పోల్ గురించి తెలిసింది కాబట్టి తనని చంపేయాల్సి వస్తుంది అని వాళ్ళు చెప్తారు. కట్ చేస్తే ఇంకోవైపు రాబిన్ అండ్ తనతో పాటు బేర్ మాస్క్ వేసుకుని ఉండేవాడు తన పవర్స్ తో వాల్స్ లో డోర్స్ ని ఓపెన్ చేసుకుంటూ ఐస్బర్గ్ చూస్తూ ఉండంగానే తన రూమ్ లోపలికి ఎంటర్ అవుతారు. ఐస్బర్గ్ అది చూసి స్టన్ అయిపోతాడు. సో ఆ బేర్ మాస్క్ వేసుకునేవాడు తన పవర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తను ఎలాంటి మెటీరియల్ తో చేయబడిన వాల్లో అయినా డోర్స్ ని క్రియేట్ చేయగలుగుతాడని. అండ్ రాగానే ఐస్బర్గ్ ని షోల్డర్ మీద షూట్ చేస్తాడు. యాక్చువల్లీ సిగ్నల్ అందిన తర్వాతనే ఐస్బర్గ్ మీద అటాక్ చేయాలి అనేది ప్లాన్. కానీ ఆ బేర్ మాస్క్ వేసుకుని ఉండేవాడు రాగానే ఐస్బర్గ్ ని అటాక్ చేస్తాడు. తన దగ్గర నుండి నిజం ఫాస్ట్ గా బయటకు రాబట్టాలని. ఐస్బర్గ్ వాళ్ళ ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్ చూసి మీరు CP9 కి చెందిన వాళ్ళు కదా అని అంటే అప్పుడు ఐస్బర్గ్ అర్థమవుతుంది స్ట్రా హెడ్స్ కి ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని. ఊరికే వాళ్ళ వల్ల స్ట్రా
హ్యాట్స్ ని అనుమానించాల్సి వచ్చింది అని ఐస్బర్గ్ అంటే ఆ బేర్ మాస్క్ వేసుకున్నవాడు, మేం లాస్ట్ టైం నిన్ను కావాలనే చంపలేదు, ఎందుకంటే నువ్వు రాబిన్ ని చూస్తే ఖచ్చితంగా స్ట్రా హ్యాట్స్ మీద అనుమానం పడతావని మాకు తెలుసు. సో ప్లాన్ ప్రకారం స్ట్రా హ్యాట్స్ మీద అనుమానం కలిగించేలా చేశాం. అందరూ ఇప్పుడు స్ట్రా హ్యాట్స్ నిన్ను చంపడానికి ట్రై చేశారు అని నమ్ముతున్నారు. ఇప్పుడు గనక మేము నిన్ను చంపేస్తే నీ చావు స్ట్రా హ్యాట్స్ అకౌంట్ లో పడిపోతుంది. మేము ఇక్కడికి మెయిన్ గా రావడానికి రీజన్ నువ్వు దాచిపెట్టిన ఆ షిప్ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ ని ఒక్క కార్పెంటర్ నుండి ఇంకో కార్పెంటర్ కి జనరేషన్స్ తరబడి పాస్ ఆన్ చేస్తూ వచ్చారు. నీ లైఫ్ రిస్క్ లో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆ బ్లూ ప్రింట్స్ ఎక్కడున్నాయో ఎవరికొవరికి చెప్తావని మాకు తెలుసు. ఆ బ్లూ ప్రింట్స్ ఎక్కడున్నాయో నువ్వు పాలికి చెప్పడం మాకు తెలుసు. మా ఫ్రెండ్స్ ఇద్దరు ఆల్రెడీ పాలి దగ్గరికి వెళ్లారు. సో నేను ఇప్పుడు చంపేస్తే మా ప్లాన్ వర్కౌట్ అయినట్టే అని చెప్పి నికో రాబిన్ ని తనను పూర్తిగా చంపేయమని చెప్పి వాళ్ళకి ఎవరు అడ్డం పడకుండా డోర్ బయట ఉన్న షిప్ రైట్స్ తో ఫైట్ చేయడానికి బయటికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అండ్ పాలి దగ్గర వాళ్ళు బ్లూ ప్రింట్స్ తీసుకొని తనని చంపేసి ఒక సిగ్నల్ ఇస్తే ఇక్కడ ఐస్బర్గ్ ని కూడా చంపేయమని ఆ బేర్ మాస్క్ వేసుకున్న వాడు చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు జోరో, నామి అండ్ చాపర్ లూఫీ ఎలాగో హెడ్ క్వార్టర్స్ లో ఎంటర్ అయ్యాడు కాబట్టి వీళ్ళు కూడా ఎలాగోలాగా హెడ్ క్వార్టర్స్ లోపలికి తెలియకుండా ఎంటర్ అవ్వాలనుకుంటారు. లూఫీ వీళ్ళకంటే ముందుగా వెళ్ళాడు కాబట్టి అండ్ తన ఫ్రంట్ గేట్ నుండే వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా హెడ్ క్వార్టర్స్ బయట కావలా కాస్తుండే వాళ్ళు లూఫీని పట్టుకోవడానికి తన వెనకాల వెళ్ళుంటారు. సో ఫ్రంట్ సైడ్ అంతా చాలా ఖాళీగా ఉంటుంది, మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని జోరో చెప్తే వీళ్ళు ఫాస్ట్ గా వెళ్లి గేట్ దూకి హెడ్ క్వార్టర్స్ ముందర చూస్తే కొన్ని వందల మంది షిప్ రైట్స్ హెడ్ క్వార్టర్స్ బయటే ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు మళ్ళీ షాక్ అవుతారనమాట. ఏంట్రా వీళ్ళు ఇక్కడే ఉన్నారు అని. వీళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే లూఫీ ఇంకా హెడ్ క్వార్టర్స్ లో ఎంటర్ అవ్వలేదు, చాలా సేపు ముందే బయలుదేరాడు కదా, ఎప్పుడో రీచ్ అయిపోయి ఉంటారని మీరు అనుకుంటారు. కానీ మనోడు 2 బిల్డింగ్స్ మధ్యలో ఇరకపోయి ఉంటాడు. మన ప్రబుద్ధుడు ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఉంది, ఖచ్చితంగా లూఫీ కావాలి అనుకునే టైంలో ఇలా తంగల పనులు చేసి ఇరుకుపోతాడు. కట్ చేస్తే ఇంకో పక్క ఆ బేర్ మాస్క్ వేసుకున్నవాడు డోర్ బయట కాపలా కాస్తున్న కాకుని అండ్ లూసీ ఇద్దరిని దారుణంగా అటాక్ చేసి ఇంజూర్ చేసి ఉంటాడు. అండ్ డోర్ బయట వాళ్ళు కూర్చున్న చోట కూర్చుంటాడు. లూసీ వాళ్ళని అలా కొట్టినందుకు టైల్ స్టోన్ ఆ బేర్ మాస్క్ వేసుకున్న వాడి మీద ఒక పెద్ద సుత్తితో అటాక్ చేస్తాడు. కానీ ఆ బేర్ మాస్క్ వేసుకున్నవాడు ఒకే ఒక్క దెబ్బతో ఆ సుత్తిని ముక్కలు చేస్తాడు. దాన్ని చూసి అక్కడున్న షిప్ రైట్స్ అందరూ వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతారు. ఎందుకంటే గెలెలా కంపెనీలో లూసీ అండ్ కాకు అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్. అలాంటి వాళ్ళని కొట్టి ఒకే ఒక్క దెబ్బతో సుత్తిని పగలగొట్టాడంటే ఈడెవడో చాలా పవర్ఫుల్ గా ఉన్నాడని వాళ్ళు పారిపోతారు. ఇది ఇలా ఉంటే ఇంకో పక్క హెడ్ క్వార్టర్స్ ఎంట్రన్స్ లో షిప్ రైట్స్ అందరూ జోరోని, నామిని గుర్తుపట్టి వాళ్ళు ఖచ్చితంగా ఐస్బర్గ్ ని చంపడానికి వచ్చారని వీళ్ళ వెనకాల పడ్డం స్టార్ట్ చేస్తారు. మనోళ్ళు కాసేపు పరిగెట్టిన తర్వాత జోరో అక్కడే ఆగిపోతాడు. ఇంటి చుట్టూ పరిగెట్టడం కంటే వీళ్ళతో ఫైట్ చేయడమే బెటర్ అని వాళ్ళు జస్ట్ షిప్ రైట్స్ కాబట్టి వాళ్ళని స్వాట్ బ్లేడ్ తో అటాక్ చేయకుండా దాన్ని వెనక్కి తిప్పి ఆ వెనక పాటుతో వాళ్ళని ఆపుతూ ఉంటాడు. ఇంకో పక్క లూఫీ ఆ బిల్డింగ్స్ మధ్యలో నుండి బయటకు వచ్చి ఫాస్ట్ గా రాబిన్ ని పట్టుకోవడానికి తన ఆర్మ్ స్ట్రెచ్ చేసి రాకెట్ లాగా హెడ్ క్వార్టర్స్ మీదకి దూకుతాడు. ఇంకో పక్క ఐస్బర్గ్ రూమ్ లో నీకో రాబిన్ మాత్రమే ఉంటుంది. సో ఐస్బర్గ్ నీకో రాబిన్ తో నేను నిన్ను చూడగానే ఆశ్చర్యపోయాను, నిన్ను ఇక్కడ కలవగలుగుతానని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంటాడు. రాబిన్ తనకి బాగా తెలిసినట్టు ఐస్బర్గ్ అలా అనగానే రాబిన్ ఐస్బర్గ్ తో నేను నీకు తెలుసా అని అడుగుతుంది. దానికి ఐస్బర్గ్ లాస్ట్ నైటే నేను నిన్ను ఫస్ట్ టైం చూడగలిగాను, కానీ అంతకంటే ముందు నుండే నేను నిన్ను చంపాలనుకుంటున్నాను అని చెప్పి తన వైపు గన్ ని పాయింట్ చేస్తాడు. ఐస్బర్గ్ చెప్పిన మాటలు విని రాబిన్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అండ్ ఐస్బర్గ్ ని ఇంతకీ నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని అడిగితే నువ్వు ఈ ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేసే లోపలే నేను నిన్ను చంపాలనుకుంటున్నాను. వరల్డ్ గవర్నమెంట్ వాయిడ్ సెంచరీ గురించి ఎవరు తెలుసుకోకుండా దాన్ని ఒక ఇల్లీగల్ యాక్టివిటీగా మార్చింది. కానీ ఆ చెరిపేసిన హిస్టరీ ఉన్న పోనెగ్లిఫ్స్ ని ఈ ప్రపంచంలో నువ్వు మాత్రమే చదవగలుగుతావు. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి నీ మీద అంత పెద్ద బౌంటీ ఉండడానికి కూడా ఇదే రీజన్. నువ్వు గనక ఆ పోనెగ్లిఫ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని బయటికి తీస్తే ఏన్షియంట్ వెపన్స్ ని రెజరెక్ట్ చేయగలుగుతారు, అంటే తిరిగి తయారు చేయగలుగుతారు అని చెప్తాడనమాట. సో ఇక్కడ ఐస్బర్గ్ చెప్తోంది ఏంటంటే ఈ పోనెగ్లిఫ్స్ అనేటివి కొన్ని వాయిడ్ సెంచరీ గురించి చెప్తే కొన్నిట్లో ఏన్షియంట్ వెపన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు గనక గుర్తుంటే ఆరబాస్టా సాగాలో క్రొకొడైల్ కూడా ప్లూటాన్ అనే ఏన్షియంట్ వెపన్ ని దక్కించుకోవడానికి నీకో రాబిన్ తో చేతులు కలుపుంటాడు. వాళ్ళకి పోనెగ్లిఫ్ దొరికినప్పటికీ అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి నీకో రాబిన్ క్రొకొడైల్ కి చెప్పదు. అండ్ ఈ ప్రపంచంలో ఓన్లీ నీకో రాబిన్ మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ ని చదవగలుగుతుంది. కాబట్టి తన గనక బ్రతికి ఉంటే ఏన్షియంట్ వెపన్స్ వరల్డ్ గవర్నమెంట్ కి దొరుకుతాయి, లేదా ఏ చెడ్డ వాళ్ళకి దొరికినా ప్రపంచం అనేది ఎండ్ అవుతుంది. సో అది జరగకూడదని ఐస్బర్గ్ ఎప్పటి నుంచో నీకో రాబిన్ ని చంపడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. అది విన్న రాబిన్, సో నీకు కూడా ఈ పోనెగ్లిఫ్స్ గురించి తెలుసు అనమాట. నువ్వు చెప్పింది నాకు అర్థమవుతోంది, కానీ నేను చదివిన హిస్టరీని ఎలా వాడుకోవాలి అనేది నా ఇష్టం. నీకు దీంతో ఎటువంటి సంబంధం లేదు కదా అని అంటే దానికి ఐస్బర్గ్, నాకు దీంతో సంబంధం ఉంది. నా దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ప్లూటాన్ అనే వెపన్ ది. ప్లూటాన్ ని కొన్ని వందల సంవత్సరాల క్రితం వాటర్ 7 లోనే తయారు చేయడం జరిగింది. దాని పవర్ చాలా భయంకరంగా ఉండడం వల్ల ఇక్కడున్న ఇంజనీర్స్ ఆ వెపన్ పవర్ కి భయపడి అది చెడ్డ వాళ్ళ చేతిలో పడకూడదని దాన్ని దాచిపెట్టారు. ఒకవేళ గనక ప్లూటాన్ అనే మిషన్ బయటపడితే దానికి ధీటుగా ప్లూటాన్ లాంటి ఇంకో వెపన్ ని తయారు చేయగలిగేలా ఈ బ్లూ ప్రింట్ ని తరతరాలుగా పాస్ ఆన్ చేస్తూ వచ్చారు. వరల్డ్ గవర్నమెంట్ ఈ వెపన్ కోసం నన్ను చంపడానికి కూడా రెడీ అయ్యారు. నీకు తెలియక నువ్వు వరల్డ్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తున్నావు. టామ్ అనే
అనేవాడు ప్లూటానికి సంబంధించిన బ్లూ ప్రింట్స్ ని నాకు ఇచ్చాడు. కానీ తన జీవితం అంతా ఒక్క అమ్మాయి గురించి భయపడ్డాడు. ఒహారా ఇన్సిడెంట్ నుండి తప్పించుకున్న ఒకే ఒక్క అమ్మాయి. ఒహారా వాళ్ళకి ఎన్ని తెలివితేటలున్నాయో అన్ని తెలివితేటలు ఉన్న అమ్మాయి నువ్వే. వరల్డ్ గవర్నమెంట్ కి ఈ బ్లూ ప్రింట్స్ గురించి తెలిసిన తర్వాత నేను అప్పుడే వీటిని కాల్ చేసి ఉండాలి. కానీ నేను అది చేయలేను. ఎందుకంటే నువ్వు బ్రతుకున్నంత కాలం ఆ వెపన్స్ ని తిరిగి తీసుకోవడానికి ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అని రాబిన్ ని గన్ తో కాల్చడానికి ట్రై చేస్తాడు. ఇంతలోనే రాబిన్ తన పవర్స్ ని యూజ్ చేసి ఐస్బర్గ్ ని లాక్ చేసేస్తుంది. ఆ తర్వాత తన తలకి గన్ పెడుతుంది. చనిపోయే ముందు నువ్వు ఇదే చెప్పాలనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు నన్ను ఇక్కడే చంపేసిన బ్లూ ప్రింట్ ఆల్రెడీ వరల్డ్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయి ఉంటుంది కదా అని అంటే దానికి ఐస్బర్గ్ అయితే నేను మీకు ఒక మాట చెప్పాలి. ఈ బ్లూ ప్రింట్ విషయంలో మోసపోయింది నేను కాదు మీరు. నేను పాలీని మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ఒక ఫేక్ ని తీసుకొని రమ్మని పంపాను అని చెప్తాడు. ఆ మ్యాటర్ విని రాబిన్ షాక్ అవుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు పాలీని చంపేస్తారో అనుకునే టైంలో తన దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ఫేక్ అని చెప్తాడు. CP9 వాళ్ళు పాలీని నాటకాలు చేయకుండా నిజం చెప్పు అని అడిగిన పాలీ అది ఫేక్ అని చెప్తాడు. తన దగ్గర బ్లూ ప్రింట్ లేకపోయినా తనకి CP9 గురించి తెలిసింది కాబట్టి తనను చంపేయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు చంపే లోపలే అప్పుడే రాకెట్ లాగా లాంచ్ అయిన లూఫీ పాలీ వాళ్ళున్న రూమ్ గోడకి తగులుకుంటాడు. దెబ్బకు అందులో బొక్క పడిపోతుంది. లూఫీ వాళ్ళని చూడగానే వీళ్ళకి మాస్క్ ఉంది కాబట్టి వీళ్ళే రాబిన్ ని తీసుకెళ్లి ఉంటారని మా రాబిన్ ని మాకు తిరిగి ఇచ్చేయండి అని తిడతాడు. ఈ గ్యాప్ లో స్కల్ మాస్క్ ఉండేవాడు గోడలో ఎరుక్కున్న లూఫీ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే లూఫీ తప్పించుకుంటాడు. కానీ వాడు కొట్టిన దెబ్బ గోడకు తగలగానే అక్కడ గోడ అంతా పగిలిపోతుంది. వాడు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాడేంటి అని లూఫీ షాక్ అయిన టైంలో బుల్ మాస్క్ ఉండే ఇంకోడు కొన్ని స్టీల్ మెటల్ రింగ్స్ ని యూజ్ చేసి లూఫీని నేలకు బంధించేస్తాడు. ఆ తర్వాత CP9 వాళ్ళకి ఐస్బర్గ్ ఒక ఫేక్ బ్లూ ప్రింట్ ని పెట్టాడని వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ప్లాన్ వర్కౌట్ కాలేదని అందరికీ సిగ్నల్ ఇచ్చి అందరూ ఒక చోట కలవడానికి రెడీ అవుతారు. ఒరిజినల్ ఎక్కడుందో తెలిసేదాకా ఐస్బర్గ్ ని చంపకూడదని డిసైడ్ అవుతారు. సో వాళ్ళు వెళ్లే ముందు లూఫీనే కాకుండా పాలీని కూడా లూఫీ లాగే బంధించేస్తారు. పాలీ లూఫీతో అందరూ మిమ్మల్ని కల్ప్రిట్స్ అనుకుంటూ ఉంటే ఈ టైంలో నువ్వు ఎందుకు వచ్చావని అడిగితే నా క్రూమేట్ ని ఆ గ్రూప్ వాళ్ళు తీసుకెళ్లారు, తనని తిరిగి తీసుకెళ్లడానికి నేను వచ్చాను అని చెప్తాడు. దానికి పాలీ నువ్వు నీకో రాబిన్ కోసం వచ్చావు కదా, నువ్వు ఫైట్ లో స్ట్రాంగ్ గా ఫైట్ చేయగలుగుతావు కదా, నువ్వు వాళ్ళ మీద గెలవగలుగుతావా అని అడిగితే లూఫీ గెలవగలుగుతాను అని చెప్తాడు. దానికి పాలీ వీళ్ళెందుకు ఐస్బర్గ్ ని చంపాలనుకుంటున్నారు, వాళ్ళు అట్లీస్ట్ ఎవరో కూడా మాకు తెలియదు, తను మాకు ఒక టీచర్ లాగా, నాకు వాళ్ళని చూస్తే చిత్త కొట్టాలనిపిస్తోంది, నా బాడీకి ఏమైనా పర్వాలేదు, నా బాడీలో ప్రతి ఒక్క ఎమ్మక నుజ్జు నుజ్జు అయిపోయినా పర్వాలేదు, వాళ్ళ మీద గెలుద్దాం పదా అని పాలీ అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు CP9 వాళ్ళందరూ ఐస్బర్గ్ రూమ్ లో గ్యాదర్ అవుతారు. ఐస్బర్గ్ వాళ్ళతో మీరు వెళ్ళిపోండి, మీకు ఇయడానికి నా దగ్గర ఏమీ లేదు అని అంటే కరెక్ట్ గా అదే టైం కి మనం లూసీ దగ్గర చూసిన పీజియన్ బుల్ మాస్క్ వేసుకొని ఉన్నవాడి మీద వాలుతుంది. దాన్ని చూసి ఐస్బర్గ్ షాక్ అవుతాడు. ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందామని చెప్పి ఆ బుల్ మాస్క్ వేసుకున్నవాడు మాస్క్ తీస్తే అది ఎవరో కాదు తను లూసీ. అండ్ స్కల్ మాస్క్ వేసుకున్నవాడు కాకు, వుడెన్ మాస్క్ వేసుకున్నది ఖలీఫా, అండ్ బేర్ మాస్క్ వేసుకున్నది బార్ ని నడిపే బ్లూనో. సో వీళ్ళందరూ CP9 కి చెందిన వాళ్ళనమాట. వీళ్ళు కొన్ని సంవత్సరాల నుండి గవర్నమెంట్ ఆర్డర్స్ మీద షిప్ రైట్స్ గా ఐస్బర్గ్ దగ్గర పని చేస్తూ ఉంటారు, బ్లూ ప్రింట్ గురించి తెలుస్తుందేమో అని. ఆ సీన్ చూసిన ఐస్బర్గ్ లిటరల్ షాక్ లోకి వెళ్ళిపోతాడనమాట. అంత పెద్ద ట్విస్ట్ చూస్తే ఎవరికైనా మైండ్ మింగుతుంది. సో ఇక్కడతో చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అసలు ఈ CP9 వాళ్ళు ఎలా ఐస్బర్గ్ దగ్గర చేరుకున్నారు, అసలు ఐస్బర్గ్ ఆ బ్లూ ప్రింట్స్ ని ఎక్కడ దాచాడు, ఇవన్నీ మనకి నెక్స్ట్ పార్ట్ లోనే తెలుస్తాయి. అండ్ ఇక్కడతో మనం 145 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ రేపే వస్తుంది, అదే మండే వస్తుంది. సో టెన్షన్ పడకండి. సో మళ్ళీ రేపు నెక్స్ట్ పార్ట్ తో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.